అందరికీ నమస్తే అండి. ఈరోజు చాలా స్పెషల్ దోశలో ప్రత్యేకత ఏముంటుంది అని అనుకోకండి. దోశలు చాలా రకాలు కూడా ఉంటాయి కదా, అది కూడా మీకు తెలుసు. కానీ ఈరోజు నేను చేసే దోశలో వేసే కారం అనేది స్పెషల్ అండి. ఘీ కారం దోశ, మంచి నేతి కారం దోశ. ఆ నెయ్యి ఆ దోశ పిండితో పాటు ఈ కారం ఎట్లా చేసుకోవాలి అదే స్పెషల్ మన వీడియోలో. దానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిర్చి కొన్ని తీసుకున్నాను చూడండి, తర్వాత ఒక ఉల్లిపాయ, తర్వాత ఒక 3 గడ్డలు వెల్లుల్లిపాయలు ఒలుస్తాను నేను, నెయ్యి, తర్వాత ఈ గ్లాస్తో నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను చూడండి, తర్వాత 1 కప్పు మినప్పప్పు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 2 కలిపేసి నేను మంచిగా బాగా కడిగి పెట్టేసి ఒక 3 గంటల తర్వాత దీన్ని నేను గ్రైండ్ చేసి పెట్టేసిన తర్వాత మనకి ఇది రేపటికి పులుస్తుంది కదా, రేపటికి పులిసిన తర్వాత రేపు ఈ కారం ఎట్లా చేసేసుకోవాలి దీనికి చెప్పాను పదార్థాలు, కానీ దీన్ని చేసే విధానం కూడా ఉంటుంది కదా. కాబట్టి అది ఎలా చేసుకోవాలి, పులిసిన తర్వాత దోశ చేస్తూ ఆ నేతి కారం దోశ చేసుకుందాము. సూపర్గా ఉంటుంది. మరి రేపటి వరకు వెయిట్ చేస్తారా? ఎస్, మనం నిన్న దోశ పిండి నానబెట్టాం కదా, చూడండి ఎంత బాగా అయింది కదా, పిండి మంచిగా బాగా పులిసింది. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఒక్కసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసేసుకొని, ఇంత దోశ పిండి తినలేం కదా, గెస్ట్ లెవెల్ లేరు కాబట్టి మనం ఏం చేయాలంటే మనకు సరిపడా పిండి కొంచెం ఇందులో తీసుకోవాలి. ఎందుకంటే ఉప్పు వేసి పెట్టేస్తే పిండి అంత బాగోదని చెప్పేసి అంటారు. అందుకని చెప్పేసి మనకు సరిపడేంత తీసుకొని మిగతాది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అది ఓకే. ఇది తీసుకొని ఇప్పుడు చాలా చిక్కగా ఉంది కాబట్టి మనం కొంచెం వాటర్ వేసేసుకుందాం ఇందులో, లైట్గా వాటర్ వేసేసుకొని దీన్ని ఒక్కసారి కలిపేసుకుందాం. ఇందులో మనం ఏం చేయాలంటే కాస్త సాల్ట్ యాడ్ చేయాలి. ఇది దోశ అనేది మామూలుగా నేను దోశ చేసేసాను, మల్టీగ్రెయిన్ దోశ. ఇవన్నీ మీకు చూపించే స్పెషల్ కారం ఒకటి ఉంటుందన్నమాట దోశ. ఇందులో సాల్ట్ వేసేసుకున్నాను, తర్వాత కొంచెం జీలకర్ర లైట్గా, ఇది జీలకర్ర. ఇప్పుడు మనం ఒకసారి ఇది బాగా కలిపేద్దాం. ఇది కలిపేసేసి ఇలా పక్కన పెట్టేద్దాం. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు అసలు ప్రొసీజర్ ఏంటి అంటే, ఏదైతే ఎండుమిర్చి నేను తీసుకున్నానో వేడి నీళ్ళలో నానబెట్టాను. ఇవి చూడండి, వేడి నీళ్ళలో నానబెట్టిన ఎండుమిర్చిని కొంచెం మెత్తగా అయిపోతే కొంచెం వేడి నీళ్ళు పోసి నానబెట్టాలి. ఒక పావు గంట అలా 10 నిమిషాలు సరిపోతుంది. ఇది మనం ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని తర్వాత నెక్స్ట్ ఏదైతే ఉల్లిపాయలు అనుకున్నాం కదా, ఉల్లిపాయలు కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి. ఇది ఉల్లిపాయలు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు వెల్లుల్లిపాయలు. ఓకే. నెక్స్ట్ ఇందులో మళ్ళీ మనం కొంచెం జీలకర్ర, లైట్గా జీలకర్ర. ఇది మన కారం చేసుకునే ప్రొసీజర్ అన్నమాట, మన దోశ కారం అన్నమాట. సో ఇది నేను గ్రైండ్ చేసుకుని చేస్తాను. ఘాట్ వస్తుందండి, అది మనం మిక్సీ పడుతుంటేనే. మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం. చేసేసుకొని ఇది కొంచెం వేడెక్కనిచ్చి ఇది పెట్టేసుకొని దోశ కోసం ఇప్పుడు చూడండి ఈ కారం ఏది ఎండుమిర్చి వేడి నీళ్ళలో నానబెట్టి ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, జీలకర్ర చేసిన మిశ్రమం అన్నమాట. ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది మన ఘీ నేతి కారం దోశ. ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాము. నెయ్యి కూడా రెడీగా ఉంది కదా మనకి. ఇప్పుడు ఏం చేద్దాం, దోశ ఎట్లా చేయాలి. ఎప్పుడు కానీ మనము కొంచెం శుభ్రమైన క్లాత్ తీసుకొని ఒకసారి ఇట్లా తడిపేసి, సూపర్ టేస్టీ అంతే, ఇంకా వేరే అసలు దీని గురించి ఆలోచించాల్సిన పనే లేదండి. ఓకే. స్టవ్ ఎప్పుడు మన ఫ్లేమ్ ఎప్పుడు కరెక్ట్గా చూసుకుంటూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది దోశకి. ఇప్పుడు నేను వేసేస్తున్నా దోశలో స్పెషల్ లేదండి, కేవలం కారంలోనే ప్రత్యేకత మనకి. ఇప్పుడు మనం దీన్ని మంచిగా రుద్దేద్దాం దీన్ని. ఓకే. ఇది తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనేది కంపల్సరీ చేయండి. ఎందుకంటే ఆ లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది. బాగుందా అని ఒక క్యూరియాసిటీతో తప్పకుండా చూస్తారన్నమాట. తప్పకుండా వీడియో అది చూడగానే లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో నెయ్యి యాడ్ చేద్దాం. ఓకే. ఈ నెయ్యి యాడ్ చేసేసి, నేను మర్చిపోయానండి స్టిక్, రైట్,
ఓకే, ఈ నెయ్యిని మనం ఇదంతా ఇలా రుద్దేద్దాం. ఓకే, మీరు సైడ్కి వేసుకున్నా పర్వాలేదు నెయ్యి. నేను ఇలా రుద్దేసి ఇప్పుడు మనం ఏదైతే ఈ కారం తీసుకున్నామో ఈ కారాన్ని మనం ఇందులో అప్లై చేసేద్దాం. మంచిగా మీరు కారం తింటే కారం, లేదు అని అంటే తక్కువ, ఎందుకంటే ఎండుమిర్చి చాలా కారం ఉంటుంది. సో దీన్ని మనము జాగ్రత్తగా అప్లై చేసేద్దాం అంతా ఇలా. కొంచెం ఓపిక, కానీ ఎంత బాగుంటుందంటే ఈ క్రెడిట్ గోస్ టు ఉషా, నా ఫ్రెండ్ కూతురు, అమ్మాయి కూతురు అనే చెప్పుకుంటే బాగుంటుంది కదా, ఎందుకంటే తను డాక్టర్ అయినా రకరకాల వంటలు చేసి పెడుతుంది, మాకు టేస్ట్ చూపిస్తుంది. అందుకని చెప్పేసి తను చేసి పెట్టగానే మేము తినేసి మళ్ళీ నేను మీకు చూపిస్తున్నాను అనమాట, నాకు బాగా నచ్చి. ఇది మన దోశ ప్రాసెస్. ఇప్పుడు దీన్ని మనం కొంచెము మగ్గనిద్దాం. సారీ, ఇది కొంచెం దోశ మనకి కాలిన తర్వాత అప్పుడు దీన్ని తిప్పేద్దాం. సో నేను కొంచెం మరింత నెయ్యి వేసేసుకొని దీన్ని ఇట్లా అనేసి అప్లై చేసేసి, కారం ఎంత బాగుంటుందంటే అంతే, ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఎంత బాగా వస్తుంది చూడండి. సో మన దోశ ఇంత మంచిగా కాలింది కదా, దీన్ని ఇలా తిప్పేసి ప్లేట్లో పెట్టేసుకొని నెక్స్ట్ దోశ ఇంకొకటి వేసేసుకుందాం. నెక్స్ట్ దోశ సూపర్ అండి. అసలు ఇది నేను చెప్తున్నాను కదా, ఒక్కసారి మీరు ఇట్లా చేసేసుకోండి అంతే. హాయిగా ఒక్క దోశ తింటే సరిపోతుందండి ఆ కారంతో. తర్వాత దీనికి మళ్ళీ ఇంకా వీలైతే పల్లి చట్నీ యాడ్ చేసేసుకొని తినండి. నేను అది కూడా చేసేసాను. ఎందుకు మీకు వీడియో చూపించాలంటే చాలా చట్నీస్ నేను మీకు చూపించాను మన ఛానల్లో. సో అందులో ఏదైనా ఒక చట్నీ చేసేసుకోండి, తినండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం మనం నెయ్యి యాడ్ చేసేసుకుందాం లైట్గా. మీరు ఇలా మధ్యలో పెట్టుకున్నా పర్వాలేదు, ఇలా అయినా పర్వాలేదు. ఓకే, పెట్టేసుకొని నెక్స్ట్ మనం కారం అప్లై చేసేసుకుందాం. ఈ కారం ఏదైతే ఉందోనండి, ఇప్పుడు ఇది ఇంత పచ్చి కారం ఉంది కదా, దీన్ని మనం పోపు పెట్టేసుకొని వేడి అన్నంలో కూడా సూపర్గా తినొచ్చండి. వేడి అన్నం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా నేను కొంచెము మరీ ఎక్కువ అప్లై చేయట్లేదండి, కొంచెం తక్కువ అనుకుంటున్నా నేను. చూడండి ఇలా. చట్నీ అవసరం లేదు, కానీ ఇంకా కావాలంటే మనం ఆ చట్నీతో కూడా తినవచ్చు. నాకు ఇష్టమైన అంటే దోశ అసలు యాక్చువల్గా తక్కువ, కానీ ఇలా తిన్న తర్వాత దోశ ఖచ్చితంగా 2 దోశలు హ్యాపీగా తినాలనిపిస్తుంది మనకి. సో ఇది పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు మీకు నేను చట్నీ కూడా చేసి చూపించానండి, పల్లి చట్నీ కూడా చేశాను. ఇది అంటే ఈ కాంబినేషన్కి ఈ పల్లి చట్నీ అంటే కూడా ఇందులో పల్లీలు పుట్నాలు కలిపి చేసిన చట్నీ అనమాట. అంటే పచ్చిమిర్చి పల్లీలు నూనెలో వేయించేసి తర్వాత అది గ్రైండ్ చేసేసి ఆ తర్వాత పుట్నాలతో కలిపి గ్రైండ్ చేసేసి తర్వాత పోబెట్టడం అనమాట. అది మన పల్లి చట్నీ. సో ఇది కొంచెం కాలేదాకా వేడి చేద్దాం మనం. ఇది కూడా కాలిందండి మంచిగా. సో మనం ఇట్లా కొంచెం ఎక్కువ కాలింది, మీకు కాస్త ఎక్కువ కావాలంటే ఎక్కువ, లేదంటే చూడండి ఇలా ఇది పెట్టేసుకొని తర్వాత మనం ఇందులో ఏం వేసేసుకుందాము, ఒక్క నిమిషం అండి. పల్లీ చట్నీ పెట్టేసుకొని, పల్లీ చట్నీ మరీ బయటలాగా లూజ్గా ఉంటే బాగుండదండి, వాళ్ళు ఏదో అడ్జస్ట్మెంట్ కోసం వేసేస్తారు. సో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇది వేడి ఘీ నేతి దోశ, ఘీ కారం నేతి దోశ అంటారు. దీనికి ఏ పేరైనా పెట్టండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. సో మంచి వీడియోస్తో, అంటే మంచి వంటలు మంచి మాటలతో ఎప్పుడు నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు నమస్తే.